మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 5 రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ నిందితులు సిరాజ్ సమీర్ ను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ముఖ్యంగా అహిం గ్రూప్ నకు చెందిన 20 మంది ఆచూకీ కోసం ప్రశ్న వర్షం కురిపించనున్నారు. కాగా ఇప్పటికే 4 రోజుల విచారణలో సిరాజ్ అండ్ సమీర్ పలు కీలక విషయాలు వెల్లడించగా ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్లను ఎన్ఐఏ అధికారులు రికార్డు చేశారు. విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 5 రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇవాళ నిందితులు సిరాజ్ సమీర్ ను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు. ముఖ్యంగా అహిం గ్రూప్ నకు చెందిన 20 మంది ఆచూకీ కోసం ప్రశ్న వర్షం కురిపించనున్నారు. కాగా ఇప్పటికే 4 రోజుల విచారణలో సిరాజ్ అండ్ సమీర్ పలు కీలక విషయాలు వెల్లడించగా ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్లను ఎన్ఐఏ అధికారులు రికార్డు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య ఫోన్లైన్ అందిస్తారు. సౌమ్య, విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేసినట్టుగా తెలుస్తుంది. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 5 రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సౌమ్య? విజయనగరం జిల్లా పేలుళ్ల కుట్ర కేసులు అయితే పోలీసులు స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపు సిరాజ్ సమీర్లు అనేటువంటి ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని 5 రోజులు కావస్తుంది. అయితే మొదట 2 రోజులు కూడా వీళ్ళిద్దరూ ఎంత ఇన్ఫర్మేషన్ రాబట్టాలని చూసినప్పటికీ ఎన్ఐఏ అధికారులు కనీసం నోరు కూడా విప్పినటువంటి పరిస్థితుల్లో మనకు కనిపించాయి. అయితే 3వ రోజు కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిన్న 4వ రోజు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఈ రోజు 5వ రోజు. అయితే నిన్న కొన్ని కీలకమైనటువంటి విషయాలు, అదేవిధంగా కొత్త పేర్లు కూడా తెర మీదకి వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అహిం గ్రూప్ కు చెందినటువంటి 20 మంది ఆచూకీ కోసం ప్రస్తుతానికి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే కర్ణాటకకు చెందినటువంటి కర్ణాటకకు అదేవిధంగా గుల్బర్గాకు చెందినటువంటి సూఫియా సయ్యద్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి పేరు కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ వ్యక్తితో కాంటాక్ట్ అయ్యి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి నిన్న సిరాజ్ అయితే ఒప్పుకోవడం జరిగింది. అయితే సమీర్ మాత్రం ఏదైతే కస్టడీలో ఉన్నాడో సమీర్ మాత్రం ఎన్ఐఏ అధికారులకు సంబంధించిన దర్యాప్తుకి ఇంకా సహకరించడం లేదని మాత్రం తెలుస్తుంది. అయితే ఇంతేకాదు, ఏదైతే ప్రస్తుతం వీళ్ళు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారో అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏదైతే ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్ ద్వారా వీళ్ళందరూ కూడా అహీం అనేటటువంటి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసుకొని అందులో దాదాపు 20 మంది యువకులను ప్రభావితం చేస్తూ ఆ 20 మంది యువకుల్ని కూడా ఒక మానవ బాంబులుగా తయారు చేసి భారత్ కి సంబంధించినటువంటి పలు ప్లేసుల్లో బాంబ్ బ్లాస్టింగ్ అదేవిధంగా జరిపి అల్లకల్లోలం రేపాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడం, అదేవిధంగా ప్రస్తుతానికి ఒక కొత్త వ్యక్తి గుల్బర్గాకు చెందినటువంటి సూఫియా సయ్యద్ తో కాంటాక్ట్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. కాబట్టి అసలు సూఫియా సయ్యద్ ఎవరు, ఎక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దర్యాప్తును అయితే చేపడుతున్నారు. 5వ రోజు కూడా ఎన్ఐఏ అధికారులతో పాటు పలు దర్యాప్తు బృందాలు కూడా ప్రస్తుతం వాళ్ళని ఇంట్రాగేట్ చేయబోతున్నాయి. సో ఈ రోజు కూడా ఇంకొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయేమో అని చెప్పి ఎన్ఐఏ అధికారులు మాత్రం ఆశను వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.